అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరికి సంబంధించినటువంటి పరిపాలన కానీ మనం కానీ చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో పవన్ కళ్యాణ్ కంటే చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి ఎంపీ అయ్యాడు, ఆయన తండ్రి ముఖ్యమంత్రి, అలాగే 2 సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యాడు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి సందర్భంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేపట్టినటువంటి పథకాలు, ఆయన ప్రజలతో మమేకమైనటువంటి తీరు, ఆయన ఒక నాయకుడిగా అలాగే ఒక ముఖ్యమంత్రిగా అలాగే ఒక ప్రభుత్వాధినేతగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా అలాగే ప్రజలతో ఆయన మమేకమవుతున్నటువంటి పరిస్థితులు, అలాగే అక్కడ ఉన్నటువంటి పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి దాంట్లో ఆయన చేస్తున్నటువంటి కృషి, ఇవి కూడా చూస్తున్నాం. సో రెండింటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవంగా ప్రభుత్వాధినేతలను ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళని నడిపించేది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నటువంటి అధికారులు, అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర ముఖ్య ఉన్నతాధికారులంతా కూడా ప్రభుత్వాన్ని నడిపించడం కోసం వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, చట్టము, న్యాయము, అంతేకాకుండా ఏదైతే విధి విధానాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వాధినేతలకు చెబుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. సో అందుకోసం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి కూడా చాలామందిని డిప్యుటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళతోటి రకరకాలైనటువంటి స్కాములు చేయించారు. తర్వాత చాలామంది కూడా కేసుల్లో ఇరుక్కున్నారు, కొంతమంది జైలు పట్టబడుతున్నారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇంకొంతమంది సస్పెండ్ అయ్యారు, ఇంకొంతమంది ఎక్కడున్నారో తెలియదు, కొంతమందికి పోస్టింగ్ లేదు. సో ఈ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది అధికారులను డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. అంతే కృష్ణ తేజ ఆయన వచ్చేసి కేరళకు సంబంధించినటువంటి క్యాడర్ ఐఏఎస్ అధికారి. సో అక్కడ ఆయన కలెక్టర్గా కూడా పనిచేశారు. మరి అలాంటి ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, సో సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం వచ్చింది కాబట్టి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలవగానే ఆయన కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఆయన ఇచ్చేటువంటి సలహాలు, సూచనలతోటి పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం. రకరకాలైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, గతంలో ఎప్పుడూ జరగనటువంటి కార్యక్రమాలు. ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం, గ్రామ సభల్లోనే తీర్మానాలు చేసి పనులన్నిటికీ కూడా ఆమోదం తెలుపుకోవడం, అలాగే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమవడం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి రోడ్లు, ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్, తాగునీరు, సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం. దీంతోపాటు ఇటీవల ఒక కార్యక్రమం మన ఊరు మాటామంతి పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించడం. సో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి పైసా ఖర్చు లేకుండా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడం, ప్రోటోకాల్స్, ఖర్చులు ఏమీ లేకుండా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవే కాకుండా పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు తీస్తుందో చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, అనుభవం ఉన్నటువంటి ఒక అధికారి చెప్పినటువంటి మాటలను, అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను తూచా తప్పకుండా పాటించి అందుకు అవసరమైనటువంటి ఆలోచన చేయాలన్న తపన ఉన్నటువంటి నాయకుడు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగాయి? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి మధ్య వ్యత్యాసం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన తీసుకొచ్చినటువంటి అధికారులు ఎందుకు వాళ్ళ సలహాలు తీసుకోవడం కాదు, ఈయన చేసేటటువంటి తప్పులను కప్పిపుచ్చడం, వాటిని ఎంకరేజ్ చేయడం, అంతేకాకుండా ఏ విధంగా అవినీతి అక్రమాలు చేయాలో సపోర్ట్ చేసేందుకు అవసరమైనటువంటి పనులు చేయడం, వీటిలో ఉన్నటువంటి లూప్ హోల్స్ చెప్పడం కోసం అధికారులను తీసుకొచ్చారు అనే విమర్శలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకొచ్చారు? కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆయన ఎందుకు తీసుకొచ్చారు అంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండాలి. ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అనుభవం ఉండాలి. అంతేకాకుండా ఏజ్ చిన్నదైనా సరే ఏదో పని చేయాలనేటువంటి తపన ఉండాలి. సో కాబట్టి అలాంటి అధికారి నాకు కావాలని చెప్పేసి, సో అలాంటి అధికారులను ఆయన తీసుకొని వాళ్ళ ద్వారా పనులు చేయిస్తున్నారు. వాళ్ళ ద్వారా అవార్డులు, అక్కడేమో అరెస్టులు, ఇక్కడేమో అవార్డులు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా సారు చెప్పిన ప్రతిదానికి ఓకే అన్నారు. వాళ్ళు నిబంధనలు పాటించలేదు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి మార్గదర్శకాలు పాటించలేదు, చట్టాన్ని పాటించలేదు, గౌరవించలేదు, ఏమీ చేయకుండా సార్ ఇది తప్పు, సో ఇది మనం చేస్తున్నామంటే ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం వల్ల సమస్యలు వస్తాయి అని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు కూడా, సార్ మీరు ఏది చెప్తే అదే రైట్, మీరు ఏది చెప్తే అదే చట్టం, మీరు ఏది చెప్తే అదే న్యాయం, అదే ధర్మం అనేటటువంటి విధంగా ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డితోటి కలిసి క్రైమ్ పార్ట్నర్స్గా మారి ఈరోజు కొంతమంది జైల్లో ఉన్నారు. సో అవన్నీ కూడా తేలాల్సినటువంటి కేసులు. సరే, ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మేరకు వాళ్ళంతా కూడా గతంలో కూడా చాలామంది ఐఏఎస్ అధికారులు జైలుకు పోయించినటువంటి సందర్భాలు కానీ చూసాం మనం. సో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి వాళ్ళు అరెస్టులు అవుతుంటే, పవన్ కళ్యాణ్ హయాంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి అవార్డులు తీసుకుంటున్నారు. సో అధికారులకి సరైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి ఉండాలి.
సో నాయకుడు ఏదో చెప్పాడు, ముఖ్యమంత్రి ఏదో చెప్పాడు, సో ఆయన చెప్పింది మనం చేయాలి, సో ఆయనకి ఎదురు చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో అలాగే పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ముఖ్యంగా వాళ్ళని తీసుకొచ్చుకునేది ఎందుకు అంటే మనకు సమాచారం తెలియదు, మనకు వివరాలు తెలియదు, మనకు దానికి సంబంధించిన అవగాహన లేదు, దాని మీద అనుభవం లేదు, ప్రజలకు ఏం చేయాలి, ఆ శాఖ ఎలా ఉంటుంది, ఆ శాఖలో ఎన్ని విభాగాలు ఉంటాయి, ఆ విభాగాల ద్వారా ఏం చేయొచ్చు, ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఒరిజినల్ కష్టాలేంటి, సో ఆ కష్టాలు నెరవేర్చడానికి రావాల్సినటువంటి నిధులేంటి, ఆ నిధులను కేంద్రం నుంచి ఎలా రప్పించుకోవాలి, కేంద్రంలో ఉన్నటువంటి పథకాలు ఏంటి, ఆ పథకాలు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుతాయా లేదా, వాటి అందకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలి, వాటిని తీసుకొచ్చిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా అధికారులు ఇవ్వాల్సినటువంటి ఆలోచనలు. సో పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు అధికారులు అలాంటి సూచనలే చేస్తున్నారు. సార్ మనం ఇది చేద్దాం, సో ఇలా చేస్తే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ఇలా చేస్తే ఈ ప్రాంతాలతోటి మనం మమేకం అవ్వచ్చు, సో ఇలా చేయడం వల్ల గ్రామీణాభివృద్ధి సాధించగలము అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి మాటలను తీసుకునేటటువంటి సహృదయం కూడా ఉండాలి నాయకుడికి. సో నువ్వేంటి నాకు చెప్పేది, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఆఫీసర్వి, నేను చెప్పింది నువ్వు చేయడానికి నేను తీసుకొచ్చాను కానీ నువ్వు చెప్పింది చేయడానికి నేను తీసుకురాలేదు, నిన్ను ఇక్కడికి రాపించలేదు అని చెప్పి మాట్లాడి కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం ఈరోజు కూడా పరిపాలన ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏంటి, మావాడు మాకు సంబంధించినటువంటి వ్యక్తి నేను చెప్పింది చేస్తాడు, అదే వేరే వాళ్ళని తీసుకొచ్చామనుకోండి ఈయన చెప్పింది చేయరు అనమాట. సో వాళ్ళు చట్టము, న్యాయము, ధర్మము, విధి విధానాలు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మాట్లాడతారు. కాబట్టి సో నేను చెప్పింది జరగాలి, నేను ముఖ్యమంత్రిగా నేను ఏది ఆర్డర్ ఇస్తే అదే చట్టం, అదే శాసనం, నా మాటే వేదం, నా మాటే శాసనం అనేటటువంటి విధంగా ఆయన వాళ్ళ అధికారులందరూ కూడా తీసుకొచ్చారు. సో ఈయన చెప్పింది విన్నారు, జీ హుజూర్ అన్నారు. ఇప్పుడు కేసులు పెట్టించుకొని సస్పెండ్లు అయ్యి ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యి కుటుంబాల్లో మంచి కుటుంబాల్లో గౌరవంతో ఉండి ఈరోజు గౌరవం కోల్పోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మనం చూస్తున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు తీసుకొచ్చారు, ఈయన చెప్పింది చేయడం కోసం కాదు, అనుభవాన్ని తీసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఏమో రాజకీయ అనుభవం ఉంది, పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేదు. ఆయనేమో చాలాసార్లు ఎంపీ అయ్యాడు, ఒకసారి తర్వాత ఎమ్మెల్యేగా చేశాడు, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక పార్టీ అధినేత. సో ఇవన్నీ చేసినటువంటి వ్యక్తే ఏమీ చేయలేకపోతే పవన్ కళ్యాణ్ గారు తొలిసారి ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. సో దీన్నే సమిష్టి కృషి అంటాం. సో సమిష్టిగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, అలాగే ఇక్కడ ఉన్న సమస్యలను, ఇక్కడ ఉన్న అభివృద్ధిని సాధించాలి అంటే ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి అధికారుల సూచనలు చాలా అవసరము. సో వాళ్ళు వచ్చింది మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకునేందుకు వాళ్ళని రప్పించుకోలే కానీ మనం చేసేటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసమో, లేకపోతే మనం చేసేటువంటి అవినీతి ఆరోపణలకి సపోర్ట్ చేయడం కోసమో వాళ్ళని తీసుకోకూడదు. సో ఈరోజు అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలను, తప్పులను, అవినీతి అక్రమాలను కాపాడడం కోసం వచ్చినటువంటి అధికారులు వాళ్ళు. అదే పవన్ కళ్యాణ్ గారి హయాంలో ఇప్పుడు వచ్చినటువంటి నేను ఇందాక చెప్పినట్టు కృష్ణతేజ గారు. సో ఆయన ఏ విధంగా కేరళ రాష్ట్రానికి సంబంధించి అక్కడ కలెక్టర్గా పనిచేసినప్పుడు, అలాగే అలప్పికి సంబంధించి ఆ ప్రాంతంలో ఆయన డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన సందర్భంలో అక్కడ ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారో అందరం కూడా చూసాం. టూరిజంకి సంబంధించి చాలా సందర్భాలు చాలాసార్లు ఆయన అక్కడ పనిచేసిన పరిస్థితి. సో ఆయన అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆయన ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు తీసుకోవడం వల్ల ఈరోజు పరిపాలనలో ఎంత స్పష్టత కనిపిస్తుందో కళ్ళ ముందు చూస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాళ్ళు చేసేవారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నటువంటి అధికారులు ఇచ్చేటటువంటి సూచనలను సహృదయంతో తీసుకొని నేను వీళ్ళని తీసుకొచ్చింది వాళ్ళ సలహాల కోసం, నేను చేసిన తప్పులు కప్పిపుచ్చడం కోసం కాదు అనేటటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా శాఖల్ని డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి అధికారులు, డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ హయాంలో చూస్తున్నాం. అలాగే అవి పాటించకుండా కేవలం అధినేతని, ప్రభుత్వాధినేతను కాపాడాలి, ఆయన చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చడమే మన విధి, మనల్ని అందుకోసమే డిప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చారు, సో మనం వాళ్ళని కాపాడాలి, మనం ప్రొటెక్టర్స్ అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళందరూ కూడా ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నారు, జైలుకి వెళ్తున్నారు, కొంతమంది సస్పెండ్ అయ్యారు, ఇంకా చాలామందికి పోస్టింగ్లు రాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అది భావసారూప్యత. సో రెండిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా అది. అధికారులు అనేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవిని కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను కానీ దుర్వినియోగం చేస్తే
ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందనే దానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ. సో కాబట్టి ఇప్పటికైనా సరే మీరు చదివినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అనేది చిన్న చదువు కాదది. సో చాలా కష్టపడ్డారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు, అంతేకాకుండా సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇన్ని చేసి కూడా ఇలాంటి అక్రమాలు, అవినీతి పనులను ప్రోత్సహించడం కారణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, చాలా సందర్భాల్లో కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం కాదు, మీరు వారికి సలహాలు ఇవ్వాలి, వాళ్ళని మార్చాలి, వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి, మనం చేసే తప్పు అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. అవసరమైతే మీరు ఇబ్బంది పడినా కూడా చేసేటువంటి తప్పుల్ని వాళ్ళకి 1కి 10 సార్లు గుర్తు చేస్తే కనీసం ఒక్కసారైనా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప మీరు వాళ్ళు చేసేటటువంటి తప్పులను కప్పిపుచ్చడం కోసము, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని దాచిపెట్టడం కోసమో, వాటిని కవర్ చేయడం కోసమో మీ విధి కాదు. తప్పులు చేయకుండా చూసే బాధ్యతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.